దాన్ని ఉంచుకున్నాడాక ఏది ఉంచుకున్నావంట? నువ్వు ఆకలితో ఉంటే నేను పస్తులున్నా. వాసిపేస్తే నీ కాలు నొక్కిన, నువ్వు ఆశగా చూస్తే నీ కోరిక తీర్చిన, నీ కాలం వద్దున్నా. నువ్వు బతికుండగా మన పిల్లలు. నేను చావైనా చస్తాను కానీ నీకు మాత్రం లొంగను. నువ్వు చచ్చినా శవమైనా నీపై నా కోరిక చావదే. నీ మీద, నీ శవం మీద నా కోరిక తీర్చుకుంటాను. నువ్వు మరో మృగాలురా. అమ్మా నా ఎప్పుడు వస్తాడు? गुलाबीवे मदनुड़ी सबके जवाबवे సుజాత మీద కన్ను దానికి పెళ్లి కాకముందు నుంచేలే ఉండేనే. నాకు నిన్ను వానికి ఎరగా వేసిన. తప్పు చేసిన సుజాత, తప్పు చేసిన. ఎటువైనా అరే శివ అన్న, ఏమైందిరా రాజుగాని పరిస్థితి? వాడు ఇప్పుడు ఎక్కన్నారా? ఎలాంటోని ఎలా చేసావన్నా? వానికి పని ఇల్లు తప్ప ఏం తెలియనోనికి మందు అలవాటు చేసినావన్నా. ఇప్పుడేమో వాడు మందు లేకుండా ఉండలేడన్నా. అది కాదురా, అసలు వాడు ఇంట్లో ఉన్నారా? ఆ ఇంటికి తాళం ఉందన్నా. వాడు చేసిన దానికి పశ్చాత్తాపడుతుండు. అదే 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 కావాలరా నాకు. ఇంతకీ నా దిల్ కా ధడ్కన్ మైనే ప్యార్ కియా నా సుజాత అది ఎట్లున్నదిరా? ఇప్పుడు ఎక్కడున్నదిరా? ఏం చేస్తుందిరా? అది అది నాకు కావాలి. ఏమో అన్న, సుజాత అయితే ఊళ్ళో కనబడతలేదు. ఇది పట్టుకో. ఎట్లా కనిపిస్తుందిరా? దాని పిల్లలిద్దరికి యాక్సిడెంట్ అయ్యి మంచం మీద పడిరి. అంత పెద్ద ఘనకార్యం చేసింది ఎవరో తెలుసారా? అది నేనే. అయినా దాని పోరగాన్లను దావకాన్లకి తీసుకుపోవాలంటే దాని దగ్గర దమ్మిడి లేకపాయే. ఎట్లయినా పోరాలను దావకాన్లకు తోలుకపోవాలంటే పైసా 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 కావాలి. ఆ పోరగాన్ల పానం కాపాడడానికి, దాని మానాన్ని ప్రణంగా పెట్టడానికి నా దగ్గరికి వస్తుంది వస్తుంది వస్తుంది. టింగ్ 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 అనుకుంటూ వస్తుంది. అవునా అన్న? అవును, చూడు వస్తుంది చూడు. అరే శివన్న, ఆ శకుని పాచికలైనా పారతాయో పారేయో తెలియదు కానీ ఈ ఎంకన్న పాచికలు మాత్రం 100% పారుతాయిరా. సుజాత నా కర్లాన్ పరుపు ఎక్కడం ఖాయం. దాని మొగడు తాగి 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 చావుకు దగ్గరవడం ఖాయం. సుజాత నాకు, మందు వానికి, చచ్చుడు కూడా బోనస్ వానికే రా శివ. అన్నా నీకు దగ్గర పడ్డదన్నా. ఏంద్రో డబల్ మీనింగ్ డైలాగులు కొడుతున్నావు? దగ్గర పడ్డదని మంచిగా చెప్పురా. అదే అన్న, నీ లక్ష్యం సెంచరీ కదా. ఆహా, చెవుల్లో తేనె పోసినట్టు అయిందిరా. మా నాయన సెంచరీ పూర్తి చేసిండ్రా. తండ్రికి దగ్గ తనయుణ్ణి అనిపించుకోవాలన్న నా కుతూహలత ఈనాటికి ఫలిస్తుందిరా. సుజాతతో నా సెంచరీ
ఈ ఎంకన్నకు కంపల్సరీ. అదే ఇంకన్నా పెద్దోరా ఎప్పుడొస్తాడే? మా నాయన నారా, మా నాయనది జిల్లా స్థాయిరా, నాది మండల్ స్థాయి. మా నాయన మా తాతది మాసికం ఉన్నది కాదురా, 15 రోజులల్లా వస్తాడు. ఎందుకోరా శివ, కుడికన్నా అదురుతుందిరా. కరీంనగర్కు పోయి ఓ బస్తా నిండా మల్లెపూలు దేరా, ఇలా రాత్రి మా సుజాత వస్తుందిరా. దాని పేరు వింటేనే వాళ్ళు జర్జరిస్తుందిరా. పో తీసుకురా పో. సరోజా, సరోజా, భయపడకు, నేను శివయ్యను. నీతో కొంచెం మాట్లాడాలి. ముందు నువ్వు లోపలికి రా శివయ్య. శివయ్య, నీకు బుద్ధి ఉందా? ఇక్కడికి రావడం అంటే ప్రాణాలతో చెలగాటం, నీకు తెలీదా? ప్రాణం మీద ఆశనుడు ఇక్కడ రాడు సరోజా. చూడు శివయ్య, నీ కళ్ళల్లో నిద్ర లేదు, బాధ మాత్రమే కనిపిస్తుంది. బాధ కాదు, కాలి బూడిదైనా ప్రాణం, నా జీవితం. ఏమైంది శివయ్య? నా భార్య భారతి నవ్వు గుర్తుందా నీకు? ఆ నవ్వు మా ఇంటి వెలుగు. కానీ ఎంకన్నా నీడ పడ్డ కాడికి ఆ వెలుగు ఆడిపోయింది. భయంతో అవమానంతో నలిగిపోయిన నా భారతి తన ముఖం నాకు చూపించకుండా, నా ముఖం తన చూడలేక నన్ను విడిచి వెళ్ళిపోయింది. భారతి చనిపోలే సరోజా. ఈ ఊరి మౌనమే నా భార్యను చంపింది. కాపు శివయ్య, నేను వినలేకపోతున్నాను. నువ్వు వినకపోతే ఈ గోడలు వింటాయి, ఈ నేల వింటది. ఈ నేల మీద పడ్డ ప్రతి కన్నీటి చుక్కకు సాక్ష్యం ఉన్నది.
నువ్వు ఇంకా రైస్ మిల్క్ లోడ్ వచ్చినాయట, నేను లోడ్ దింపేసి వస్తా, పోయేస్తా. ఆహా నువ్వు వెళ్ళొద్దు, నా ఒక్కదానికి భయం అవుతుంది. నువ్వు భయపడకు, అందరు మనోళ్ళే, ఎంకన్నా కూడా మనోడే. ఆహా వద్దు. ఏం కాదు, ఆడ లోడ్ వచ్చిందట, దించి రావాలి, మనిషి లేడు. ఎక్కడికి వస్తావు వెళ్ళి? గంట సేపట్లో వేయేస్తా. ఆహా అంతసేపు నేను ఒక్కదాన్ని. ఏం కాదమ్మా, నువ్వు ఉండు, పని చేసే వరకు నేను వస్తా, పోయేస్తా. సరే పువ్వన్నా తినిపో మరి. ఇప్పుడు లేట్ అయితే తినే వరకు ఆడి ఆగిందట, నేను పోయేస్తా. సరే మరి నేను వెళ్ళేస్తా, జాగ్రత్త. ఏం చేస్తున్నావు బా రతి? చూస్తుండ్రుగా పని చేస్తున్నా. అయ్యయ్యో, నిన్ను ఇట్లా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఈ చేతులతోటి ఈ కొంక పట్టుకొని ఇలాంటి కూలినాలి పనులు చేసుకుంటే ఎందుకో నా గుండె తరుక్కుపోతుంది. నువ్వు రాణిలా మహారాణిలా ఉండవలసిన దానివి. ఆ శివగానికి ఎద్దు లేదు, నీకు బుద్ధి లేదు. అయ్యయ్యో మేము మంచిగానే బతుకుతున్నాం. మంచిగా యు మీన్ గుడ్? ఏం మంచో ఏం చెడో, వాడు పొద్దుగా లేచిన నుంచి పొద్దుగేదాకా నా తోట్లనే నా చుట్టే గిరగిర 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 అన్నా 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 అంటూ తిరగడంతోటే సరిపోతుంది. ఇంటికొస్తేనా ఈత చాప, ఆ ఈత చాప మీద పడుకొని నిన్ను సుఖపెడుతున్నాడు అని మాత్రం నేను అనుకుంటలేను. ఇంకా సుఖపెడుతుండో లేదో అది నువ్వే చెప్పాలి. ఏమంటావు రతి? నువ్వేం చెప్తావులే. శివగాడిది పెద్దదే ట్రాన్స్ఫరం, కానీ అందులో కరెంటు లేదు. ఇట్లా చూస్తేనా నీకా పిల్లలను ఎత్తుకునే యోగం కూడా లేదనిపిస్తుంది. అయినా ఏం బాధపడకలే, నాది విశాల హృదయం. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా, పొద్దునైనా పగలైనా, సాయంత్రం అయినా రాత్రైనా నేను సిద్ధం. ఏమంటావు రతి? గసంటదేం అవసరం లేదు. నీకు అవసరం లేకుంటే నాకు అవసరం ఉన్నది. రోజు ఇంటికాడ పట్టె పానుపు మీద ఒక్కనే అంటున్నా, కొంచెం హెల్పింగ్ వస్తాయేమో అని ఆశపడుతున్నా. ఏమంటావు రతి? ఇగోండ్రయ్యా మర్యాదగా మాట్లాడు. అబ్బా వచ్చిందండి వయ్యారి. పాత సినిమా కుటుంబ కథ చిత్రాల డైలాగులు కొడితే నేను ఇక్కడ భయపడతా అనుకుంటున్నావా? సరే, నాకు తెలిసిన మర్యాదలో చెప్పాను. మర్యాద అంటే ఇదే అనుకుంటున్నాను. మర్యాద ప్రాస బాగా కలుస్తుంది. నువ్వు మర్యాదగా నా పక్కలోకి వచ్చావనుకో మర్యాద ఉంటుంది, లేదంటే అమర్యాద ఉంటుంది. నాది పట్టెపాను, నీది ఈత చాపు. నా పరుపులో స్ప్రింగ్ యాక్షన్ కూడా బాగా ఉంటుంది. రతి చూడు, నువ్వు ఇట్లానే పిస పిస మాట్లాడినా అనుకో, వచ్చినాక మా బావకు చెప్తా. ఇక్కడ తడిసిపోతుంది. సాయంత్రం దాకా మీ బావ రాడు, నేనే కావాలని పంపించా. ఇంకో విషయం చెప్పన్నా, పొద్దున నేను పేపర్ చదివేటప్పుడు రాశి ఫలాలు చదివానే. ఆహా, ఎంత చక్కగా ఇచ్చాడో నా గురించి. ఒక 3 అక్షరాల పూరి నాకు కనిపిస్తుందట. అదేందో ఇవాళ అన్నీ రాసి పెట్టినట్టే ఉన్నాయే, అది కూడా అవుతుందట. కానీ చివర్లో ఒక మెలిక పెట్టి ఆడేవాడు ఉత్తగానే ఒప్పుకోదట, బలవంతం చేయాలట. ఏం చేద్దాం, ఒక మంచి కార్యం చేయాలంటే తప్పట్లేదు. ఏమంటావు? बदलने का
అయినా ఇది ఉంటే ఎప్పటికైనా నాకు ముప్పే. ఆ తొక్కలో ముప్పు, ఏం ముప్పులే. అయినా కూడా ఇది స్వర్గం అనుభవించింది కదా, ఈ భూమి మీద బ్రతకడానికి దీనికి ఇక అవకాశమే లేదు. ఏకంగా స్వర్గలోకం పోయి అక్కడ తయ్య తక్క అని ఆడుకోవే. స్వర్గలోక ప్రాప్తిరస్తు. స్వర్గలోక ప్రాప్తిరస్తు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు శుభం. శివయ్యా, ఎక్కడున్నావయ్యా? ఈ పాపిని కరుణించు తండ్రి. ఇది ఎవరి పాపమని అనుకుందుము, ఇది ఎవరి శాపమని కుములుతుందుము.